బాపట్ల జిల్లాలో సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమం జాయింట్ కలెక్టర్ భావన విశిష్ట నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చీరాల మండలం కాపురోలిపాలెం, బోయినవారిపాలెం, తోటవారిపాలెం, గనివారిపాలెంలో ఉన్నటువంటి చెరువులు పూర్తిగా ఎండిపోయాయని, పశువులు నీటి ఎద్దడితో చాలా ఇబ్బంది పడుతున్నాయని ఫిర్యాదు చేశారు. వాటి సంరక్షణ కోసం తక్షణమే పూడికలు జరిపించాలని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. రైతులు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం కింద పూడికలు తీయాలని కోరారు. ఈరోజు ప్రజా సమస్య పరిష్కార వేదికలో అర్జీ ముఖ్యంగా చీరాల మండలంలో కావురువారిపాలెం, పిట్టువారిపాలెం, గౌనివారిపాలెం, బుర్లవారిపాలెం, దేవునవతల పంచాయతీలలో, తోటవారిపాలెం పంచాయతీలలో చెరువులు పూర్తిగా ఎండిపోయినాయి వర్షాభావం వలన. మరి పశువులు, గొర్రె, మేకలు, ఆవులు మరి నీటికి నీళ్లు లేక అవి మరి నీళ్లు తాగటానికి లేవు కాబట్టి ఎండిపోయినాయి కాబట్టి చాలా బాధాకరం, చాలా బాధగా ఉంది. మరి ఈ అధికారులను మనం అర్జీవుగా అధికారులను పిలిచారు. మేము చెప్పేది ఏంటంటే గవర్నమెంటు పంచాయతీ అధికారులు కానీ, ఎంపీడీఓ కానీ, మరి ఎన్ఆర్జీఎస్ నిధుల ద్వారా కానీ, ఏదైనా ఎమర్జెన్సీ నిధుల ద్వారా కానీ ప్రొక్లైన్ పెట్టైనా సరే ఆ చెరువుల్లోని కొంత ఎమర్జెన్సీగా పూడికి తీస్తే నీరు అనేది వచ్చింది కాబట్టి, ఇసుక నేల కాబట్టి నీరు వచ్చింది కాబట్టి మరి ఈ పశువులు, గొర్రెలు, మేకలు ఇబ్బంది లేకుండా మరి నీళ్లు తాగుతాయి కాబట్టి మరి నోరు లేని మూగజీవాలని ఈ విధమైన ఇబ్బంది పెట్టడం మనకు కూడా ధర్మం కాదు కాబట్టి మరి ఎమర్జెన్సీగా వాటిని తీయవలసిందిగా మేము కోరుకుంటున్నాం. మరి అర్జీ ఇవ్వగానే వారు కూడా డిపిఓ గారిని పిలిచి మాట్లాడారు. ఉపాధి హామీ కూలీలు ఉన్నారు కాబట్టి తీస్తామని చెప్పారు. మరి చెప్పినారు కనుక సంతోషకరమే. కానీ మేము కోరేది ఏంటంటే త్వరగా ఎమర్జెన్సీగా చేయించండి, లేకపోతే మరి ఈ మూగజీవులు ఈ విధంగా ఇబ్బంది పెట్టడం అనేది ఎవరికి ధర్మం కాదు కాబట్టి తక్షణం చేయవలసిందిగా కోరుకుంటున్నాం.